ఒంట్లో నలతగా ఉన్న, ఎండలు మండిపోతున్న, మనసుకి హాయినిచ్చే వంటకం ఏదైనా ఉంది అంటే అది పెసరకట్టు మాత్రమే. పెసరకట్టు అంటే ఇది కేవలం వంటకం మాత్రమే కాదు, మన తెలుగువారి ఇళ్లలో ఒక కమ్మనైన అనుభూతి. మరి ఈ పెసరకట్టు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ పెసరకట్టుని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు వరకు పెసరపప్పుని తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ని వేసి కుక్కర్కి మూతను పెట్టేసి కనీసం ఒక 3 to 4 విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని వేసుకున్నా కూడా మనకి పెసరకట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత ఇంగువను కూడా వేసి దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసి వీటిని కూడా వేగనివ్వాలి. మీలో ఎంతమందికి ఈ పెసరకట్టు ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ చేసి ఫాలో చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మగ్గడం కోసం మూతను పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత మూతను తీసి ఇందులోకి బాగా పండిన టమాటాలను ఒక 2 నుంచి 3 వరకు తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మగ్గడం కోసం పసుపును వేసుకోవాలి. పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్, తర్వాత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ కట్టు చారుకి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేస్తున్నాను. మనకి పెసరపప్పులోకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత కారంని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ తేలే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక మంచి ఫ్లేవర్ రావడం కోసం నేనైతే ఇక్కడ ధనియాల పొడిని యాడ్ చేస్తానండి. దీన్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. బిగినర్స్ ఎవరైనా ఉన్నా, వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, మార్నింగ్స్ టైంలో హడావిడిగా ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా ఎవరైనా సరే దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కట్టుచారుని కూడా చాలామంది డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా. ఈ కట్టుచారు రెసిపీస్ని నేను రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేస్తానండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఈ టమాటా ముక్కల్లోకి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి సరిపోను వాటర్ని వేసుకోవాలి. ఈ పెసరకట్టు చారు అనేది మనకి ఎంత పల్చగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు మూతను పెట్టేసి దీన్ని బాగా రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యిని వేసుకొని ఈ పెసరకట్టును వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి ఇది రైస్లోకే కాకుండా సూప్లా తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఈ పెసరకట్టు అనేది మనకి వేడిగా తింటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత టేస్ట్ అంత బాగుండదు కాబట్టి దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఇందులోకి నేను 1 స్పూన్ వరకు సాంబార్ పొడిని యాడ్ చేశానండి. ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మనకి ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరకట్టు అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.